రాజకీయాల్లో నాయకుడి పరిపక్వతకు, అభివృద్ధికి ప్రధాన పరీక్ష అతడు సవాళ్లను ఎలా ఎదుర్కొంటాడు, తన తప్పుల్ని ఎలా స్వీకరిస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా లోకేష్ ఒక స్కూల్ కార్యక్రమంలో బోర్డుపై సంఖ్య రాసేటప్పుడు 26కు బదులు పొరపాటున 6 రాశారు. ఆ తప్పును వెంటనే గమనించిన లోకేష్ ఎలాంటి సంకోచం లేదా బిడియం లేకుండా తక్షణమే దాన్ని 26గా దిద్దుకున్నారు. అయితే వైసీపీ సోషల్ మీడియా విభాగాలు ఆ దిద్దుకునే వీడియోని కట్ చేసి ట్రోల్ చేయడానికి శతవిధాలా ప్రయత్నించాయి. కానీ ఒక నాయకుడు తన పొరపాటును తక్షణమే గుర్తించి దిద్దుకోవడం అనేది బాధ్యతాయుతమైన వైఖరికి నిదర్శనమే తప్ప హేళన చేయాల్సిన అంశం కాదు. దీనికి పూర్తి భిన్నమైన వైఖరిని పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ స్థాయిలో చూసాం. ప్రెస్ మీట్ లో లేదా బహిరంగ సభల్లో జగన్ మాట్లాడే అనేక గణాంకాలు, వ్యాఖ్యలో తీవ్రమైన పొరపాట్లు ఉంటాయని పలుమార్లు నిరూపితమైంది. అయితే వాటిని సరిదిద్దుకునే నైజం కానీ లేదా తమ చెప్పిన డేటా తప్పని అంగీకరించే మనస్తత్వం కానీ ఆయనలో కనిపించవు. దానికి ఉదాహరణ ఇటీవల ఏబిపిఎస్సి డిఎస్సి ఒకటే అని వాదించడం. అది కరెక్ట్ కాదని మీడియా ప్రతినిధులు చూపినప్పుడు తప్పు ఒప్పుకోవడానికి బదులు తన చెప్పిందే వేదం అనే ధోరణిలో ఎదురుదాడి చేయడానికి జగన్ ప్రాధాన్యత ఇచ్చారు. నారా లోకేష్ తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి సోషల్ మీడియా దాడిని ఎదుర్కొంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వందలాది కోట్ల రూపాయల నిధులతో ప్రత్యేక సోషల్ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేసి లోకేష్ ని కించపరిచి అనేక ట్రోలింగ్ క్యాంపెయిన్లు నిర్వహించారు. ఆ అసత్య ప్రచారాలకు కృంగిపోకుండా తన ప్రసంగ శైలిని, క్షేత్రస్థాయి పనితీరును, సామర్థ్యాన్ని లోకేష్ నిరంతరం మెరుగుపరుచుకుంటూ వచ్చారు. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలోనైనా తప్పు జరగడం మానవ సహజం. కానీ ఆ తప్పును గుర్తించి దిద్దుకునే గుణమే ఒక నాయకుడిని ఎత్తుకు ఎదిగేలా చేస్తుంది. నేను తప్పు చేయను, నేను చెప్పిందే వేదం అనుకునే అహంకారం నాయకుడిని వెనక్కి నెడితే తప్పుని దిద్దుకుని ముందుకు సాగుతాను అనే వివేకం నాయకుడి ప్రతిభని మరింత పెంచుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా లోకేష్ రాజకీయ ప్రయాణం నుంచి పాఠాలు నేర్చుకొని తనలోని మొండి వైఖరిని పక్కన పెట్టి పొరపాటును అంగీకరిస్తూ దిద్దుకునే ప్రయత్నం చేస్తే ఆయన రాజకీయ భవిష్యత్తు లేదా పార్టీ పూర్వ వైభవానికి కనీసం ఒక్క అడుగైనా ముందుకు పడే అవకాశం ఉంది.